అసలు ఫస్ట్ వన్డేలో ఇండియా ఇచ్చిన కౌంటర్ అటాక్కి ఇంగ్లాండ్ పూర్తిగా షాక్లో పడిపోయింది. కానీ ఇప్పుడు అసలు సవాల్ మొదలు కాబోతోంది. ఈ మ్యాచ్లో ఇండియా గెలిస్తే సిరీస్ దాదాపు చేతిలో పడినట్టే. అదే ఇంగ్లాండ్ గెలిస్తే సిరీస్ మళ్లీ ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది. అందుకే ఈ మ్యాచ్ని డిసైడ్ చేసే ప్రతి చిన్న మూమెంట్ కూడా చాలా కీలకం కానుంది. ముందుగా మ్యాచ్ డీటెయిల్స్ గురించి మాట్లాడితే, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ రెండో వన్డే కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో జరగనుంది. భారత కాలమానం ప్రకారం మ్యాచ్ సాయంత్రం 5:30 ప్రారంభమవుతుంది. టీవీలో సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లో, మొబైల్లో జియోకు హాట్స్టార్లో లైవ్ చూడవచ్చు. ఈ మ్యాచ్ ఫలితమే సిరీస్ దిశని పూర్తిగా మార్చే అవకాశముంది. ఇప్పుడు పిచ్ గురించి మాట్లాడితే, ఈ గ్రౌండ్లో కొత్త బాల్తో మొదటి 10 ఓవర్లు పేసర్లకి కొద్దిగా హెల్ప్ దొరికే అవకాశముంటుంది. కానీ ఆ ఫేజ్ని బ్యాటర్లు జాగ్రత్తగా దాటేస్తే తరువాత రన్స్ చేయడం సులభంగా మారుతుంది. గత కొన్ని వన్డేలలో కూడా ఇక్కడ 270 నుంచి 300 పరుగుల మధ్య స్కోర్లు మంచి కాంపిటేటివ్ టోటల్స్గా నిలిచాయి. అందుకే ఓపెనర్ల స్టార్ట్ ఈ మ్యాచ్లో చాలా కీలకం. టాస్ కూడా ఈ మ్యాచ్లో పెద్ద రోల్ ప్లే చేసే అవకాశముంది. ఒకవేళ వాతావరణం బౌలింగ్కి అనుకూలంగా ఉంటే ముందుగా బౌలింగ్ తీసుకోవడం మంచి నిర్ణయం కావచ్చు. కానీ పిచ్ పూర్తిగా ఫ్లాట్గా కనిపిస్తే ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ బోర్డుపై పెట్టడం కూడా మంచి ప్లాన్ అవుతుంది. కాబట్టి టాస్ గెలవడం మాత్రమే కాదు, సరైన నిర్ణయం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు రెండు టీమ్స్ పరిస్థితి చూస్తే ఇండియా కాన్ఫిడెన్స్తో బరిలోకి దిగుతోంది. మరోవైపు ఇంగ్లాండ్ మాత్రం డూ ఆర్ డై ప్రెజర్లో ఉంది. అందుకే వాళ్లు మొదటి బంతి నుంచే అగ్రెసివ్ క్రికెట్ ఆడే అవకాశముంది. మరి ఈ ప్రెజర్ని ఎవరు బాగా హ్యాండిల్ చేస్తారు? అదే ఈ మ్యాచ్ అసలు కథ. ఇప్పుడు రెండు టీమ్స్ రీసెంట్ ఫామ్ గురించి మాట్లాడితే, టీమ్ ఇండియా ప్రస్తుతం మంచి కాన్ఫిడెన్స్లో కనిపిస్తోంది. టాప్ ఆర్డర్ ఒక మ్యాచ్లో ఫెయిల్ అయినా మిడిల్ ఆర్డర్ బాధ్యత తీసుకుంటోంది. అలాగే బౌలింగ్ యూనిట్ కూడా ఒకరిద్దరిపై ఆధారపడకుండా టీమ్లా పర్ఫామ్ చేస్తోంది. ఇదే ప్రస్తుతం ఇండియాకి పెద్ద ప్లస్ పాయింట్. మరోవైపు ఇంగ్లాండ్ స్టైల్ మాత్రం పూర్తిగా అగ్రెసివ్. పవర్ ప్లే నుంచే మ్యాచ్ని కంట్రోల్ చేయాలని చూస్తారు. కానీ అదే అప్రోచ్ కొన్నిసార్లు వాళ్లకి మైనస్ అవుతోంది. ఫస్ట్ వన్డేలో కూడా మంచి స్టార్ట్ వచ్చినా మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోయి మ్యాచ్పై పట్టు కోల్పోయారు. అదే తప్పుని ఈ మ్యాచ్లో రిపీట్ చేయకుండా ఉండాల్సిన అవసరముంది. ఇప్పుడు స్క్వాడ్ ప్లేయింగ్ 11 గురించి మాట్లాడితే, ఇండియా విన్నింగ్ కాంబినేషన్ని మార్చే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తోంది. ఎందుకన్నా ఫస్ట్ వన్డేలో బ్యాటింగ్, బౌలింగ్ రెండూ మంచి బ్యాలెన్స్ చూపించాయి. ఒకవేళ పిచ్ పేస్కి ఎక్కువ హెల్ప్ చేస్తే మాత్రమే చిన్న మార్పు ఉండొచ్చు. లేదంటే అదే కాంబినేషన్తో కొనసాగే అవకాశాలే ఎక్కువ. ఇంగ్లాండ్ మాత్రం 1 లేదా 2 మార్పులు చేసే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా టాప్ ఆర్డర్లో మంచి స్టార్ట్ రాకపోవడం, అలాగే మిడిల్ ఓవర్లలో రన్స్ వేగం తగ్గిపోవడం వాళ్ళని కొత్త కాంబినేషన్ గురించి ఆలోచించేలా చేస్తోంది. ఈ మ్యాచ్లో మరింత అటాకింగ్ బ్యాటింగ్ ఆర్డర్తో వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇప్పుడు ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూస్తే, ఇంగ్లాండ్ తరఫున బెన్ డకెట్, ఫిల్ సాల్ట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్, లియం లివింగ్స్టోన్, శామ్ కరన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, బ్రైడెన్ కాజ్, సాకిబ్ మహమూద్ కనిపించే అవకాశం ఉంది. ఇండియా తరఫున రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ కృష్ణతోనే బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఈ మ్యాచ్లో అందరి దృష్టి కొన్ని కీలక ప్లేయర్ బ్యాటిల్స్పైనే ఉంటుంది. రోహిత్ శర్మని కొత్త బాల్తో ఇంగ్లాండ్ పేసర్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా ఉంటుంది. మరోవైపు శుభ్మన్ గిల్ ఫామ్ని ఆపడానికి కూడా ఇంగ్లాండ్ ప్రత్యేక ప్లాన్తో వచ్చే అవకాశం ఉంది. అలాగే జస్ప్రీత్ బుమ్రా వర్సెస్ జో రూట్ బ్యాటిల్ కూడా మ్యాచ్ రిజల్ట్ని మార్చే స్థాయిలో ఉండొచ్చు. స్ట్రాటజీ పరంగా చూస్తే, ఇండియా మొదటి 10 ఓవర్లలో వికెట్లు కాపాడుకుంటే మిడిల్ ఓవర్లలో మ్యాచ్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. అదే బౌలింగ్లో కొత్త బాల్తో 2 లేదా 3 వికెట్లు తీస్తే ఇంగ్లాండ్పై పూర్తిగా ప్రెజర్ పెరుగుతుంది. మరోవైపు ఇంగ్లాండ్ గెలవాలంటే పవర్ ప్లేలో అగ్రెసివ్ బ్యాటింగ్తో ప్రతిగా మిడిల్ ఓవర్లలో వికెట్లు కోల్పోకుండా జాగ్రత్త పడాలి. ఈ మ్యాచ్లో ఎక్స్ఫాక్టర్ ప్లేయర్స్గా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జో రూట్, జోఫ్రా ఆర్చర్ ఉండే అవకాశముంది. వీళ్లలో ఎవరైనా ఒక్కరు మ్యాచ్ని ఒక్కసారిగా మార్చే సామర్థ్యం కలిగి ఉన్నారు. ముఖ్యంగా ప్రెజర్ సిచ్యువేషన్లో ఎవరు బాగా పర్ఫామ్ చేస్తారో వాళ్ల టీంకే అడ్వాంటేజ్ దక్కే అవకాశముంది. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఈ మ్యాచ్లో ఫేవరెట్గా ఇండియా కనిపిస్తున్నా ఇంగ్లాండ్ని తక్కువ అంచనా వేయడం పెద్ద తప్పే అవుతుంది. ఎందుకంటే వాళ్లకి డూ ఆర్ డై మ్యాచ్. అందుకే వాళ్లు మొదటి బంతి నుంచే పూర్తి అగ్రెషన్తో ఆడే అవకాశముంది. ఇండియా మాత్రం ప్రెజర్కి లోనవ్వకుండా చిన్న చిన్న తప్పులు చేయకుండా ఆడితే సిరీస్ని ఇక్కడే సీల్ చేసే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. సో ఫ్రెండ్స్, మీ ప్రెడిక్షన్ ఏంటి? ఇండియా సిరీస్ని 2-0తో సొంతం చేసుకుంటుందా, లేక ఇంగ్లాండ్ గట్టిగా కంబ్యాక్ ఇస్తుందా?
అలాగే ఈ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు అవుతారని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి డీప్ క్రికెట్ అనాలిసిస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.